జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రానున్న ఉప ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం మనందరి లక్ష్యమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ తెలిపారు. ఎర్రగడ్డ డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అశోక్ యాదవ్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ హయాంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని గుర్తు చేసిన అంజన్ కుమార్ యాదవ్ తెలంగాణలో చేపట్టిన బీసీ కులగణన ప్రతిష్టాత్మకమని పేర్కొన్నారు. మత కుల భేదాలు లేకుండా అన్ని వర్గాల సంక్షేమం కోసం పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. గత ప్రభుత్వంలో అనేక అక్రమాలు జరిగాయని అవి ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని విమర్శించారు. ఎలక్షన్ రాజకీయం తర్వాత నా దగ్గరికి వస్తే నువ్వు ఏ పార్టీ అడిగేది లేదు. ఎవరు వచ్చినా ఏ పని చెప్పినా అందరి పనులు చేసినా కులమతాలకు అతీతంగా ఇక్కడ చర్చులు అభివృద్ధి కానీ, గుళ్ళ అభివృద్ధి కానీ, మసీదుల అభివృద్ధి కానీ అనేక నిధులు ఈ యొక్క జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ షేక్పేట మొదలుకొని ఫస్ట్ అయితే నాకు ఈ యొక్క కాన్స్టిట్యూన్సీ ఇక్కడ బిహెచ్ఎల్ షేర్లింగంపల్లి కూకుట్పల్లి అల్వాల్ దాకుండే అప్పుడైనా మీరు అదే విధంగా తిరుగుతుంటే అక్కడ అన్ని నియోజకవర్గాలలో అంతే డెవలప్మెంట్ చేసినాం. గుళ్ళకు, గోపురాలకు, మస్జిద్లకు, చర్చిలకు, కులమతాలకు అతీతంగా చేయడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బై ఎలక్షన్ రావడం చాలామంది ప్రయత్నిస్తున్నారు. ఏదేమైనా ఇక్కడ ఉండే అందరం కూడా ఈసారి మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి. అభివృద్ధి పనులు కాంగ్రెస్ హయాంలో